సినిమాకి వెళ్ళటం ఏంటో గానీ ఇది మనకి సినిమా చూపిస్తుంది పాప. ఇప్పుడు ఇది బాగుపడి సావదు పాప. రేపు ఉదయం మెకానిక్ ని తెచ్చి చూపిస్తాలే. ఇప్పుడు మన ఇంటికి ఎలా వెళ్తాం బాబు? ఇల్లు దగ్గరలోనే కదా పాప, సరదాగా నడుద్దాం. మర్యాదగా మీ దగ్గరున్న నగలు డబ్బులు ఇచ్చేస్తే బతికిపోతారు, లేకపోతే ఈ కత్తి చూసారుగా పేకలు కోసేస్తా. డబ్బు నగలు కావాలా పాప? నువ్వు పోలీసుకి ఫోన్ చేయి. తప్పైపోయిందన్నా, నీ కాలు ముక్తా అన్నా. నువ్వు వదిలేస్తే నీ పేరు చెప్పు బతుకుతా అన్నా. ఏందన్నా ఆలోచిస్తున్నా? రేయ్, నిన్ను వదిలేయాలంటే నువ్వు పని చేయాలి. చెప్పన్నా చేస్తా. ఒక్క నిమిషం పాప. రేయ్, ఇప్పుడు నువ్వు మాతో పాటే మా ఇంటికి రా. అక్కడ నువ్వు ఓకేనా? అట్టగేనా? మాట తప్పనా? ఒక్క పావు గంటలో వచ్చేస్తా. ఏంటి గ్యారంటీ? 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటానా మేడం? వచ్చేస్తానమ్మా. వస్తాలే పాప, నువ్వు పద. సిస్టర్ సిస్టర్, అత్తగారికి డూప్లికేట్ నగలిచ్చి ఒరిజినల్ మోసం చేస్తావా? ఎవరా కూత కూసింది? నేనే సిస్టర్. రే కామేశు, రేయ్ మాట్లాడకండి. ఏంట్రా సిటీలో బల్సినల్లో అంతమంది ఉంటే పని కట్టుకొని ఇంటికి వచ్చావేంటి? అబ్బా సిస్టర్, ముందు నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది? వెళ్ళా. అబ్బా బావా, నీ మీద పెద్ద కుట్ర జరుగుతుంది. ఏంటి? అవును, ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలో నేను కూడా ఆర్ఆర్లో చెప్తాను, విను. ఓకేనా? ఓకే. రే, వాళ్ళకి ఎంత ఇస్తామన్నారు? 1,00,000. ఓకే. ఎందుకు బావా, ఆ 1,00,000 నువ్విస్తావా? ఆలోచిస్తా. ముందైతే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సిస్టర్. ఇప్పుడు వాడు వచ్చుంటాడు. వస్తే మనకి తెలియాలి. ఆందివే ఇంకేమైనా ఇల్లు చూసుకుని వస్తాడా, లేకపోతే పోలీసులు పట్టుకుదొబ్బారా? వాడు పట్టుబడి పొరపాటున మా పేరు చెప్పడు కదా. పాప, నువ్వు నిజంగా నిద్రపోలేదా? నిద్రపోతే ఎలా లేస్తాను? ఆ కేకలకి లేచుండొచ్చుగా. సర్లే పద. మనం ఇప్పుడే వెళ్తే కిక్కుంటదేమో. మరి వాళ్ళు మన కోసం వెయిట్ చేసి మనం వెళ్ళకపోతే వాళ్ళు ఎస్కేప్ అయిపోతే? అప్పటిదాకా వాళ్ళని బెదిరిస్తూ ఉండమని చెప్పాం కదా. వీళ్ళు అరవడానికి వాడెందుకు ఛాన్స్ ఇస్తున్నాడు బాబు? అదే అర్థం కావట్లేదు పాప. ఇప్పుడు మనం కిందకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదులే పాప, నువ్వు రివాల్వర్ తీసుకో. బాబు సార్, బాబు వీడు పారిపోతే మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. లెట్స్ గో. పద పాప. రండి పాప మేడం. దొంగొచ్చాడు పాప మేడం. అదేంటి పాప మేడం, ఐసీ అని అంత కూల్గా అంటున్నారు? వచ్చింది దొంగ పాప మేడం. దొంగ దొంగ పాప. అటు వెళ్ళిపోయాడు పాప మేడం. మిమ్మల్ని ఏం చేయలేదు కదా? కత్తి తీసి ఇలా పొడవలా. అప్పుడు నేనే అని వాడు బయట ఎక్కడ లేడు, లోపల ఎక్కడో దాక్కుని ఉంటాడు. బాబు సార్, వాడు గజంలో ఉన్నాడండి. ఈ టైంలో వచ్చాడంటే ఖచ్చితంగా గజ దొంగ అయి ఉంటాడు. గజ దొంగ అంటే దొంగలకి దొంగ అని అర్థం పాప మేడం. ఇక్కడ మనం ట్రాన్స్లేషన్స్ చేసుకుంటూ కూర్చుంటే వాడు దొరికినంత దోచుకుపోతాడు. అవును పాప మేడం, అసలు మీ రూమ్ లో డైమండ్ నెక్లెస్ ఉంది. పాప, వాడు మనవాడు, వాడెందుకు మన నెక్లెస్ కొట్టేస్తాడు? అయినా బాబు, వీళ్ళ ముందు యాక్ట్ చేయాలి కదా, కొంచెం బ్రూష్ చేయి.
అలాగే పాప. ఏంటి పాప మేడం గుసగుసలాడుకుంటున్నారు? పాప మేడం మీరు రివాల్వర్ ఇవ్వండి, దొరికితే వాడిని షూట్ చేసి పారేస్తా. అవును బావా, వాడు దొరకాలి, వాడిని నేనైతే ఊరికి వదలను. పాప వీళ్ళకంటే ముందు మనమే వాడిని వెతికి పట్టుకోవాలి. బాబు, లేకపోతే మనకి చాలా రిస్క్ అవుతుంది కదా. అవును. దిల్లు నువ్వు అటెళ్ళు. బావా నువ్వు అటెళ్ళు. నేను అటెళ్తా. నేను ఇటు వెళ్తా. అన్ని దిక్కులు మనమే వెళ్తే దొంగ వెళ్తాడు పాప. వెతకాలమా? పాప నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. అయ్యా అవును, ఈ కామేశం గడేడి అదిగో వాడి పనే హాయిదిలో. బాబా నువ్వు ఇప్పుడు వెళ్ళి కరెంట్ పీకే, చీకట్లో బాబు గారిని 4 పీకుదాం. నువ్వు సూపర్ దిల్లు. ఎంత కాలమైంది బాబా నువ్వు ఈ మాటని. ఎప్పుడో మావయ్య ఉన్నప్పుడు అనేవాడివి, ఆ రోజులే వేరు. ఇప్పుడు సెంటిమెంట్ బ్లాక్ అవసరమా? సరే సరే వెళ్ళు వెళ్ళు. తీసి దొరికాడా? లేదు పాప మేడం, అది వెతుకుతున్నాడు. వదిలే. నోనా పాప మేడం, వాడు బయటికి ఎక్కడికి పారిపోకుండా గేటు బయట లోపల తాళం వేశాం. వాడు ఎక్కడికి పారిపోలేడు పాప మేడం. వాణ్ణి పట్టుకోవాలి, పోలీసులకి అప్పచెప్పాలి. వాడి వెనకున్న ముఠా ఎవరో తెలుసుకోవాలి. నాకు పోలీసులు రివార్డ్ ఇవ్వాలి. ఇంత కదుంది పాప మేడం. అనవసరంగా ఇరుక్కున్నట్టున్నావే. వాడు దొరికితే ఈ నందిని అన్నంత పని చేసేలా ఉంది. వాడు దొరకాలి. పోయింది బేబీ. ఇంట్లో ఇన్వర్టర్ జనరేటర్ ఏమీ లేవా? ఉంది పాప మేడం. స్విచ్ ఆన్ బేబీ. పవర్ పోవడమే మంచిది పాప మేడం. ఇలాంటప్పుడే దొంగ బయటకు వస్తాడు, మనకు కనిపిస్తాడు. డార్క్ గా ఉంది, ఎలా కనిపిస్తాడు? మాకు కనిపిస్తాడు పాప మేడం. కష్టపడి పని చేసే వాళ్ళం కదా. కష్టపడి పనిచేస్తే చీకట్లో ఉన్న మనుషులు కూడా కనిపిస్తారా? హా కనిపిస్తుంది. బాబా ఓహో, సిస్టర్ ప్రతీకారం తీర్చుకునే ప్రోగ్రామ్ లో ఉందా? ఎక్కడ నేను రా బాబుని. సేఫ్. ఈ దొంగ కాన్సెప్ట్ ఎందుకో మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నామేమో అనిపిస్తోంది పాప. సడన్ గా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది బాబు? వాడు వాళ్ళ వైపు టర్న్ అయ్యాడేమో అనిపిస్తోంది. ఏం కాదు బాబు, వాడికి మనం మాట్లాడుకున్నప్పుడు ₹1,00,000 ఇస్తామని చెప్పాం. అలాంటప్పుడు వాళ్ళ మాట ఎందుకు వింటాడు? పైగా నిన్ను గిరి అనుకుని కొట్టాడు అన్నావు. అంతేనంటావా పాప? అంతే బాబు. పాప మేడం రండి, టీ టైం అయింది. పద పాప వెళ్దాం. ఇక చాలేరా, వాళ్ళు వస్తారు. బావా ఇంకో గొక్క బావా. చాలు. అమ్మ అమ్మ 7 మాసాలు మోసి కాని పెంచి. హలో, సప్త అంటే 7, 9 మాసాలు అంటే 9 మాసాలు మోస్తుంది. ఏదో ఫ్లోలో అన్నారు లేడీ. ఏరా ఇప్పుడు అమ్మ గుర్తొచ్చిందా నీకు? చెప్పరా, నీ వెనక ఎవరి హస్తం ఉంది? చెప్పరా, వెళ్ళాడని హస్తం ఉందా? దిల్లు వాడు ఎప్పుడో చచ్చాడు. అయినా ఇలాంటి చిల్లర దొంగకి అంతంత భారీ డైలాగ్ అవసరమా? అవసరమే. వీడి వెనక ఎవరున్నారో తెలుసుకునేంత వరకు తెల్లారనివ్వను. అరచేతిని అడ్డు పెట్టైనా సరే సూర్యోదయాన్ని సైతం ఆపేస్తాను కామ్రేడ్. పాప ఏం మాట్లాడుతుంది? పైచొప్పు లాంగ్వేజ్ అని ఒకటి ఉందిలే పాప, దానిలో మాట్లాడుతుంది. ఇదిగో నందిని, మన సొమ్మేం పోలేదు కదా, 4 తన్నావు కదా, వదిలేయమ్మా. వదలనమ్మా, అంత తేలిగ్గా వదలను. చెప్పరా, నీ వెనక ఎవరున్నారో చెప్పు. చెప్పరా చెప్పు. ఇలా కాదురా,
మా అత్తయ్య ఫ్రెండ్ హస్బెండ్ డిఎస్పీ అగ్ని ఉన్నాడు. ఆ అంకుల్ కి ఫోన్ చేసి రమ్మంటాను. నీ ముందెవరున్నారో నీ వెనకెవరున్నారో అప్పుడు నువ్వే చెప్తావురా. బాబా ఫోన్ ఇవ్వు. పాప మనం రిస్క్ లో పడబోతున్నాం పాప. ఇదిగో దిల్లు. ఇక్కడ సిగ్నల్ కలవట్లేదు బాబా. రా అటు వెళ్ళరా చూద్దాం. దిల్లు పక్కెందుకు తెచ్చావు? ఇప్పుడు చూడు సినిమా. కామిసం గారిని వాళ్ళు విడిపిస్తారు. వాడు 2 లక్షలు వసూలు చేస్తాడు. అనవసరంగా బాబు గారికి 2 లక్షలు బొక్క. 2 లక్షలు కాదు బాబా, క్లైమాక్స్ షాట్ లో ఇంకో ట్విస్ట్ వింటావు. నీ కట్లు పొదిస్తాను, నువ్వు అర్జెంట్ గా దొబ్బేరా. ఇదిగో 1 లక్ష. కుదరదు. కామేశం 1 లక్ష కాదు 2 లక్షలు కావాలి. బాబు 2 lakhs. మీరే నన్ను తీసుకొచ్చారని చెప్పకుండా ఉండడానికి. ఇప్పుడు అంత క్యాష్ లేదురా. పోనీ ఆ నెక్లెస్ పాపా. ఒరిజినల్ రా పో. పాపా వాడు ఎలా పారిపోయాడు, మీరు పట్టుకోలేకపోయారని వాళ్ళు అడుగుతారేమో పాపా. ఆ రాడ్ ఎందుకు పాపా? సారీ బాబు, నేను ఇలా హెడ్ మీద కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్తే నమ్ముతారు కదా. అనవసరంగా డౌట్ అడిగాను. బాబు సార్ హెడ్ మీద దీంతో కొట్టి బతికిపోయాడు. బాబా మన రూమ్ లో ఏం పోలేదు కదా. చిన్న కచ్చిఫ్ ముక్క కూడా పోలేదు. పాపా పాపా కొంప మునిగింది పాపా. మన రూమ్ లో డబ్బు నగలు అన్నీ పోయాయి.